హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమెరికా సుమ ఛానల్కి. ఈరోజు కమ్మని మటన్ మెంతి కూర చేసిన చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో మొత్తం మటన్ మెంతి కూర గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒకసారి ఫుల్ వీడియో చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ముందే ఎందుకు చెప్తున్నానంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు లైక్ చేయకుండా పోతే మళ్ళీ నాకు తెలియదు కదా. ప్లీజ్ ఒకసారి లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా ఒక ముద్ద కలిపి పెడతాను, సరేనా అండి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా సుమ ఛానల్కి. ఈరోజు ఒక మటన్ కూర చేసి చూపిస్తున్నాను. మటన్ మెంతి కూర. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే మటన్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అది ఉడికిన తర్వాత ఆయిల్ లాగా మారి పైకి వస్తుంది. సో దానికి ఓన్లీ ఒక పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు అడ్డంగా చీల్చి వేసుకోవాలి. సో అవి బాగా కలుపుకొని మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం కలుపుకొని అక్కడే ఉప్పు వేసుకోవాలి. 10 సార్లు ఉప్పు వేసుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా, నేను ఉప్పు అక్కడే పడుంది, సీసాలో పడున్న ఉప్పు పక్కన ఉంది కదా, తీసుకొని కొంచెం ఇలా ఆ కూరలు వేసేయండి. తర్వాత ఒక మెంతి కట్ట తీసుకోండి. మెంతి కట్ట చూడండి, ఇట్లా చెప్పటి సౌండ్ వస్తుంది. ఒక మెంతి కట్ట మొత్తం వేసుకోవాలి, మంచిగా మగ్గనియాలి. ఆ పక్కన 2 టమాటాలు అట్లా తొంగి చూస్తున్నాయి చూడండి, వాళ్ళని కూడా రెండింటిని కట్ చేసి కూరలా మొత్తము వేసేయాలి. నేను చెప్తా ఎప్పుడు వేయాలో. సో ఇప్పుడు ఆ కూర మొత్తం కలిపేసినాం కదా, కలిపేసిన తర్వాత మంచిగా బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనము మటన్ తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఈ మటన్ టమాటాలు ఎప్పుడు కట్ చేస్తావు అని చూస్తున్నాయి. నేను అసలు ఈ వీడియో తీస్తున్నానేమో కానీ ఎన్నిసార్లు ఉప్పేస్తున్నానో నాకే తెలుస్తలేదు. సో కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి, అవి బాగా మగ్గాలి. నేను కొంచెమే వేసినాను, ఇంకొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు మటన్ వేస్తాం కదా, ఆ మటన్కి ఆ సాల్ట్ సరిపోవాలి కాబట్టి నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసినాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే ఉంటుంది. మీరు మీ కూరకు తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చు. మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోకుండా అట్లనే మనం వాటర్ వేసినా ఏదైనా వేసినా కూడా అల్లం పేస్ట్ వస్తుంది, ఏ కూరైనా బాగుండదు. సో ఇక్కడ నేను మటన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మటన్ వచ్చేసి అమెరికన్ స్టోర్లో తీసుకొచ్చాము, ఇండియన్ స్టోర్లో కాదు. ఇండియన్ స్టోర్లో చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు, $15 per lb అంటున్నారు. ఇక్కడైతే కనీసం $8 ఉండే. మొన్నటి వరకు అయితే 6 ఉండే, ఇప్పుడు $2 అట్లా పెంచేసిండు. $8కి అంత మటన్ వచ్చింది. ఆ మటన్ను ఇప్పుడు అందులోకి వేసేసేయాలి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాము, ఎందుకంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాటికి మటన్కి మంచిగా పట్టుకొని ఉడుకుతుంది. పట్టుకొని అంటే వాటి ముక్కల్లో లోపలికి పోతుంది అని అర్థం, పట్టుకోవడం అంటే. సో దీనికి మేము పక్కన బగారా రైస్ వండుకున్నాము, అందుకనే నేను మసాలా వేయలేదు కర్రీలో. మోస్ట్లీ అయితే మా నానమ్మ రెసిపీని నేను మీకు చూపిస్తున్నాను. ఈ మటన్ ఆ కూరలోకి వేసేయాలి. ఎంత ఎర్రగా కనిపిస్తున్నా, మరి ఏ ఊర్లకైనా వచ్చిందో అందులో చూస్తే అయితే మేబీ ఏదో కంట్రీ, ఆస్ట్రేలియా నుంచో ఎక్కడ నుంచి వచ్చింది ఇది మటన్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో, ఇక్కడ రకరకాల దేశాల నుంచి పంటలు, మాంసాహారం కూడా ఇక్కడ చాలా తక్కువ లోకల్లో దొరకడం. లోకల్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మటన్ వేసేసిన కదా, సో మటన్ మొత్తం మంచిగా ఉడకాలి, బాగా ఉడకనియాలి. బాగా ఉప్పు కారం వేయలేదు ఇంకా, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినా కదా. కారం తర్వాత లాస్ట్కి వేస్తా. దాన్ని ఒక 15 నిమిషాలు అట్లనే, ఒక 10 నిమిషాలన్నా మంచిగా ఆ ముక్క పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడకనిచ్చిన తర్వాత సరే కొంచెం ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం రెడ్గా ఉన్నదంతా కాస్త మంచిగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకోవాలి మూత తీసి.
నేను ఒకసారి మా పెద్దమ్మ చేస్తే కూడా ఈ మటన్ మెంతి కూర తిన్నా. చాలా చిన్నగా ఉన్నా అప్పుడు, అసలు నాకేం తెలియదు. మటన్లో ఆకులన్నీ ఇట్లా పైకి వచ్చి కనిపిస్తున్నాయి, ఏంది మటన్లో ఇట్లా పైన ఆకులు వచ్చినాయి అని అడిగితే ఇవన్నీ మెంతి ఆకులు అని ఇచ్చింది మా పెద్దమ్మ. చాలా టేస్టీ ఉండే. ఆ టేస్ట్ ఇప్పటికీ నాకు గుర్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉండేది మా పెద్దమ్మ. సో ఇది ఇప్పుడు చూడండి, కర్రీ మొత్తం ముక్కలన్నీ ఎంత మంచిగా అనిపిస్తున్నాయో. అదంతా మంచిగా దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఉడకబెట్టుకోవాలి, చాలా మంచిగా ఉడుకోవాలి. అందులో ఉన్న ఆయిల్, మటన్లో ఉన్న ఫ్యాట్ ఆయిల్ మొత్తం అంతా నీట్గా ఉడికిపోవాలి. నేను మళ్ళీ మూత తీసి కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసిన. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసినాం కదా, అందులో ఆల్రెడీ కారం ఉంటుంది. సో ఈ ఎండుమిర్చి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ తక్కువ వేసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా తింటారు కాబట్టి. సో అదంతా ఉల్లిపాయలు, అది టమాటాలు వేసిన తర్వాత అడుగంతా పైకి వచ్చేస్తుంది. మాడుతుందని టెన్షన్ పడవద్దు, ఎందుకంటే పైన మూత పెట్టినప్పుడు ఆవిరి వస్తుంది కదా. మనం స్టార్టింగ్లో కొంచెం మటన్ వేసినప్పుడు పసుపు వేసినాం కదా, కొంచెం వేసినాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే మళ్ళీ ఒకసారి ఉడుకుతుంది టమాటాలతో సహా. సో కారం వేసినాం, మళ్ళీ పసుపు వేసినాం. ఇక్కడ ఏం మసాలాలు ఏం వాడలేదు. ఇగో ఎర్ర టమాటాలు కోసినాం కదా, 2 టమాటాలు, ఆ 2 టమాటాలు వేసేసి మంచిగా బాగా మళ్ళీ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే అడుగు అంటుతుంది అని అనుకున్నాం చూడు, అదంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు అదంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనియాలి కొంతసేపు, టమాటాలు మగ్గాను. వీడియో చూపించడం మర్చిపోయినా, వీడియో ఆన్ చేయడము. ఒక చెమ్ము నీళ్ళు పోసినాను, మంచి కూరలో ఉడికింది కదా దగ్గరికి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఈ ఫ్లేమ్ ఉంది కదా, హై ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, సారీ అండి, ఏమనుకోదు. జస్ట్ నేను ఒక చెమ్ము నీళ్ళు పోసిన, ఈ చెంబుతోనే ఒక బాగా ఈ ముక్క మొత్తం ఉడకాలి కదా. ముక్క మొత్తం ఇంట్లో ఉన్న ముక్కలన్నీ ఉడకాలి. ముక్కలన్నీ మంచిగా ఉడికినాక మళ్ళీ మీకు చూపిస్తాం. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అప్పుడు మనం కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటే అదే ఉడుకుతుంది. ఇట్లా పెట్టేసి కొంతసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మంచిగా కొంచెం ఇప్పుడు 10:45 అట్లా అవుతుంది. ఒక 15 నిమిషాలు ఉడకనియాలి. ఒక 11 గంటల వరకు అట్లా ఉడకనిస్తే సరిపోతుంది. కూర మొత్తం ఇట్లా మూత తీసుకొని కూర మంచిగా ఉడికిపోయింది. ఇదండి చూడండి, చాలా మంచిగా ఉడికిపోయింది. దగ్గరికి నూనెలు కూడా అన్నీ పైకి వచ్చేసినాయి. ఇందులో ఏం మసాలా వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము బాగా వేసుకుంటే. కొంచెం కొత్తిమీర, కుక్కర్ లేకుండా ఉండాలంటే దగ్గర 40 నిమిషాలు పడుతుంది మటన్ కర్రీకి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా నిమ్మకాయ వండుకున్నాం అనుకో, మనకు కూర అనేది చాలాసేపు ఖరాబ్ కాకుండా ఉంటుంది. నేను ఆల్సో కొంచెం మంచిగా ఉంటుంది. ఇలా మీరు చూస్తే నేను ధనియాల పొడి కూడా వేయలేదు, మొత్తం పాతకాలం స్టైల్లోనే వండిన. ఏం లేదు, మసాలా లేవు, ఏమి లేవు. మనం మెంతికూర అంటున్నాం, కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి వేసుకోకుండా సరే. ఇక్కడ చూడండి నూనె మొత్తం ఎట్లా వేరుకుందో మంచిగా ఇట్లా పైకి వచ్చింది చూడండి. అందులో మీట్లో ఉన్న మటన్లో ఉన్న ఫ్యాట్స్. నేను కొంచెమే ఆయిల్ వేసిన, ఎక్కువ కూడా ఆయిల్ వేయలేదు, ఎందుకంటే మటన్లో ఆల్రెడీ మనకు ఫ్యాట్ ఉంటుంది కదా కొంచెం, అందుకే మళ్ళీ తక్కువ వేసేసిన. అయిపోయింది. ఇదే కర్రీ ఈరోజు మా సండే స్పెషల్. మెంతి మటన్ ఫైనల్గా ఇట్లా వచ్చింది, అంతా అయిపోయింది. ఒక్కొక్క పీస్ చూడండి. ఎంత బాగుందో.